स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। ओं श्रीकृष्णपरमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः। 9వ అధ్యాయము 8వ శ్లోకం। ప్రకృతిం స్వామష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతైర్వశాత్. ఇక్కడ మనకి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నేను స్వీయ ప్రకృతిని, అంటే నా మూల ప్రకృతిని. ఇప్పుడు మనము అన్నిటికీ మూలము అని చెప్పుకుంటున్నాం కదా. బ్రహ్మ మూల పదార్థం అన్నాం కదా. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు, నేనే స్వయముగా ఈ ప్రకృతికి మూలము, నేనే మూలము. మరి అష్టవ్యభ్య అంటే దానిని స్వీకరించి, అంటే ప్రకృతే వశాత్తు తమ స్వభావ వశమున అవశం పరతంత్రమయ్యున్న. ఇక్కడ చూడండి, ఇమాం అంటే సమస్తమైన భూత సముదాయమును మాటికి వాటి కర్మానుసారము సృష్టించుదును. ఇప్పుడు ఎలాగ మనం దీన్ని తీసుకోవాలి? నేనేమో మూల ప్రకృతి, నేనున్నది ఒకటే నా ప్రకృతి, దాని నుంచే ఇవన్నీ వస్తున్నాయి. ఈ వచ్చేవన్నీ కూడా తమ స్వభావ వశమున పరతంత్రమై ఉన్న. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన స్వభావంతో నా ఇష్ట ప్రకారం నేను ఇది చేస్తున్నా, నేను అది అనుభవిస్తున్నా, అది ఆనందిస్తున్నానని కొన్ని చేస్తున్నాను కదా. మన పరమాత్మేమో నీకు అన్నీ ఇచ్చాడు, కానీ స్వేచ్ఛ కూడా నీకు ఇచ్చాడు కదా. చేస్తున్నావు నువ్వు. ఆ చేసేది ఎలాగుంది, పరతంత్రమై ఉన్నది, నీ ఇష్టంగా చేస్తున్నావు. మరి ఈ సమస్తమైన భూత సముదాయమును, మళ్ళీ చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ, భూత సముదాయం అంటే ప్రాణులన్నీ మాటికి ఇప్పుడేంటి, వీటి ప్రవృత్తితో ఇవి చేస్తున్నాయి, చేసిన దానికి కర్మ చేస్తున్నాయి. ఈ కర్మ చేసిన దానికి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికి జన్మలు తీసుకుంటాయి. జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ కర్మలు చేస్తున్నాయి. అంటే ఇది పునరావృత్తి జరుగుతూ ఉంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ జరుగుతుంది. మరి అది ఎట్లా జరుగుతుంది? మాటికి వాటి కర్మానుసారము సృష్టిస్తాను నేను. ఏ ప్రాణి ఏ కర్మం చేసుకుంటే దాని కర్మానుసారం మళ్ళీ నేను సృష్టిస్తున్నాను. ఇక్కడ చూడండి, మరి మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? తమ స్వభావ వశమున పరతంత్రమై ఉన్న భూత సముదాయమును మీరు స్వభావాలను బట్టి ఇతరుల అధీనంలో ఎలాగైతే ఉన్నారో నా ప్రకృతిని ఆశ్రయించి మాటికి వాటి కర్మానుసారం మీరు చేసుకున్న కర్మలను బట్టి నేను మిమ్మల్ని సృజిస్తున్నాను. ఇందులో నాది ప్రకృతి ఏమో నాదే, మూలమేమో నేనే, కానీ నేను సృజించిన తర్వాత మీరు చేస్తున్నారు కదా. దానిని బట్టి మరి మీరు చేసే కర్మలను బట్టి మీకు మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. వాటిని ఈ ప్రకారంగానే నేను ఇస్తున్నాను. ఇందులో నాదేమీ లేదు, కేవలము సాక్షి మాత్రమే. పోయిన జన్మలో చేసుకునేవన్నీ మళ్ళీ ఇప్పుడు చేసుకునే మళ్ళీ జన్మ ఇలాగే అంటున్నారు. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. మరి ఇంకా అర్జున, ఆ కర్మల యందు ఆసక్తి రహితుడైన. ఇప్పుడు చూడండి, మాటికి ఇంతేనా అండి? ఎప్పుడు ఈ కర్మలే చేస్తూ ఉండటమేనా? మళ్ళీ జన్మ తీసుకోవటమేనా? వాటిని అనుభవించటమేనా? ఇదేనా గీత చెప్తుంది అని అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు పరమాత్మ? ఓ అర్జున, కర్మల యందు ఆసక్తి రహితుడివై, అంటే నీకు ఈ కర్మలు చేయడం నాకు ఇష్టం లేదు. ఏమిటి జన్మ, ఏమిటి కర్మ? ఇప్పుడు ఇదే చేస్తూ మళ్ళీ జన్మ తీసుకోవడం అని నువ్వు ఆలోచించగలిగితే, అందులో నీకు ఆసక్తి లేకపోతే, అంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఇక్కడ కర్మలు చేయటం అంటే కర్మ తీసుకుంటే జన్మ తీసుకుంటావు, కర్మ చేస్తే జన్మ తీసుకుంటావు. కర్మ చేయకుండా ఉండే అవకాశము లేదు. నాకు జన్మ వద్దు అనేటువంటి భావన రావాలి ముందు. కర్మ చేయకుండా ఉండాలి అంటే నాకు ఇంకా మాటికి ఈ జన్మలు వద్దు, ఈ జనన మరణ చక్రంలో నన్ను పడేయకు,
ఈ భావన నీకు అర్థం కావాలి. ఈ భావన నీకు అర్థమైనప్పుడు మరి ఉదాసీనుల వలె అంటే చేసే వాటికి నిమిత్త మాత్రంగా ఉదాసీన వహించి ఆసీనం ఉన్నట్టి నన్ను అంటే ఉదాసీనంగా ఉండి నువ్వు అలా ఉన్న నన్ను తాని కర్మాణి ఆ కర్మలు నా నిబద్ధనంతి బంధింపవు. అంటే నేను ఎలాగైతే ఉదాసీనంగా ఉన్నానో నేను అందరి కర్మల్ని సమానంగానే కదా చూస్తున్నా, ఎవరి వాళ్ళకి నేను ఇస్తున్నాను కదా, నాకేమీ తేడా లేదు కదా. నువ్వు కూడా అలా ఉండు, నువ్వు కూడా అలాంటి ఉదాసీనతగా ఉండు. అప్పుడు నేను నీ కర్మలు బంధించవు. మరి లేకుండా నేను చేస్తున్నాను, నేను చెయ్యాలి, నాకు కావాలి, నేను నాది నాకు నా వాళ్ళు ఇలా అనుకున్నంతకాలం నువ్వు కర్మల్లో బంధించబడతావు. ఇది 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్న మాటే. ఇక్కడ కొంచెం సింపుల్గా చెప్తున్నారు. నువ్వు తెలుసుకొని ఈ కర్మలో నువ్వు బంధింపబడకుండా ఉండాలి అంటే ఉదాసీనతగా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అర్జున, సృష్టి ఆది కర్మల యందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుల వలె ఉన్న నన్ను ఆ కర్మలు బంధింపు. ఇప్పుడు నన్ను కర్మలు బంధింపవయ్యా, నేను అలా ఉన్నాను కాబట్టి. మరి నువ్వు కూడా అంటే ఇప్పుడు నువ్వు నేను వేరు కాదు కదా. నీలో ఉన్న నేను సాక్షి మాత్రంగా నువ్వు కూడా సాక్షివే అక్కడ. అంటే ఈ తేడా తెలుసుకునేదాకా కొంచెం ఇలాగే కష్టంగానే అనిపిస్తుంది. ఇక్కడ పరమాత్మ చెబుతున్నాడు ఆ ఉదాసీనతని వల్లే నన్ను ఆ కర్మలు బంధింపు, నన్ను కర్మలు బంధింపు అని నువ్వు అర్థం చేసుకోమని ఇక్కడ వరకు. అంటే ఇది రహస్యమైన యోగం కదా. అలా నేను ఉన్నట్లే నువ్వు కూడా ఉండాలి అనేటువంటి భావన మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. హరి ఓం.